హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టెట్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ అవసరమైతే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము టెట్ 2024 అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అడగొచ్చు. మీ కంప్యూటర్ ల్యాప్టాప్లో ఎక్కడైనా సరే మీరు ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో మనము టీఎస్ టెట్ 2024 ఏపీటీ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ లింక్ వచ్చిందా, టీఎస్ టెట్ అని, ఏపీటీ ఆన్లైన్ టీఎస్ టెట్ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ టీఎస్ టెట్ 24 అనమాట. మనకు టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు ఈ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. ఇక్కడ చూడండి, మనకు నోటిఫికేషన్, సిలబస్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్గా ఉంటాయి. మీకు అవసరం అనుకుంటే వెళ్ళి చదవండి. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూడండి, ఫస్ట్ స్టెప్ అండ్ పే పేమెంట్ అనమాట. సెకండ్ స్టెప్ అప్లికేషన్ సబ్మిషన్స్. మనం ఎప్పుడైనా పేమెంట్ చేసినప్పుడు మధ్యలో పవర్ కట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడైనా సరే పేమెంట్ స్టేటస్ ద్వారా మన జనరల్ నెంబర్ తెలుసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్ కూడా చూసుకోవచ్చు, జనరల్ అమౌంట్ తెలుసుకోవచ్చు, ప్రింట్ అప్లికేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మనం March 27 నుంచి April 10 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు కండక్ట్ ఇచ్చారు. 20 May నుంచి June 3 వరకు ఉండొచ్చు అంట. ఫస్ట్ స్టెప్ నేను చూపిస్తాను, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలను. ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మనము యాజ్ పర్ ఎస్ఎస్సీనే ఫిల్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ అప్లికేషన్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి, వర్కింగ్ మెయిల్ ఐడి మాత్రమే ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది మనకు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇచ్చారు మనకి ఇక్కడ, యూ విల్ గెట్ ద టైమ్ టు టైమ్ టీఎస్ టెట్ అప్డేట్స్. అంటే మనకు కావాల్సిన టెట్ గురించి సంబంధించిన అప్డేట్స్ అన్ని మన మొబైల్ నెంబర్కే వస్తాయంటే ఖచ్చితంగా మనం వర్కింగ్ మొబైల్ నెంబరే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఎస్ అని పెట్టండి. ఎస్ అయితే పేపర్ 1 రాస్తున్నారా, పేపర్ 2 రాస్తున్నారా, 2 పేపర్స్ రాస్తున్నారా? నేను 2 పేపర్స్ రాసే వ్యక్తి అప్లికేషన్ చూపిస్తున్నాను మీకు. సేమ్ పేపర్ 1, పేపర్ 2 అలాగే ఉంటాయి. కాకపోతే నేను 2 పేపర్స్ రాసే అప్లికేషన్ అనేది చూపిస్తున్నాను. 2 పేపర్స్కి అయితే మనకు చూడండి 2000 వస్తుంది. పేపర్ 1 అయితే ఓన్లీ 1000 వస్తుంది. పేపర్ 2 ఓన్లీ అయినా 1000 వస్తుంది. ఇక్కడ నేను 2 పేపర్స్ చూపిస్తున్నాను. ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ గవర్నమెంట్ అంటే మీరు టీచర్గా వర్క్ చేస్తే ఇక్కడ ఎస్ పెట్టండి. ఎస్ పెడితే మనకి ఇక్కడ మీరు ఏ పోస్ట్లో వర్క్ చేస్తున్నారో ఆ పోస్ట్ గురించి అడుగుతుంది. మీరు ఎస్ అయితే టీచర్గా వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి. లేదు అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ అయితే మీరు నో అని పెట్టేసేయండి. ఇక్కడ ఇంకోటి అడుగుతుంది, మీరు ఆల్రెడీ పాస్ అయ్యారా లేకపోతే ఇప్పుడు చదువుతున్నారా? టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ని ఇక్కడ మనము ఇప్పుడు చదువుతున్నారా లేకపోతే ఆల్రెడీ పాస్ అయ్యారా అని ఆప్షన్ అడుగుతుంది. నేను 2 పేపర్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అప్లై చేస్తున్నా కాబట్టి ఇక్కడ చూడండి ఇలా 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1 అండ్ ఐఎమ్ పర్సూయింగ్ పేపర్ 2, లేకపోతే ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 2 ఐఎమ్ పర్సూయింగ్ పేపర్ 1 ఇలా అడుగుతుంది. ఆల్రెడీ నేను అప్లై చేసే వ్యక్తి 2 పాస్ అయ్యారు కాబట్టి నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐ హ్యావ్ పాస్డ్ పేపర్ 1, పేపర్ 2 రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్. ఇక్కడ చూడండి, మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి అడుగుతుంది. ఫుల్గా మనకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతా అని చెప్పాను కదా, అక్కడ నుంచి చూసుకోండి. ఆల్రెడీ చదివినామని ఎస్ అని పెట్టేసేయండి.
ఇక్కడ పేమెంట్ టైప్, మీరు పేమెంట్ ఏ విధంగా చేస్తారనేది అడుగుతుంది. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైతే అది యూజ్ చేసుకోండి. నేను డెబిట్ కార్డ్ ద్వారా కడతాను. చూడండి ఫీ అమౌంట్ వచ్చేసింది. ఇక్కడ మనము క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాలి. పేమెంట్కి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, కార్డు హోల్డర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి, తర్వాత సివివి నెంబర్ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేస్తే మనకి పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిసిప్ట్ వస్తుంది. తర్వాత మన రిసిప్ట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఓపెన్ అవుతుంది. నేను చూపిస్తాను. ఇక్కడ డిఫాల్ట్గా మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. తర్వాత మనం ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాలి ఫాదర్ నేమ్ కూడా, అండ్ మదర్ నేమ్ కూడా సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. అండ్ తర్వాత మనం డిఫాల్ట్గా ఎంటర్ చేసిన డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అండ్ ఆధార్ నెంబర్, మేలా ఫీమేలా, తర్వాత కమ్యూనిటీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని చూసుకొని, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే నో అని పెట్టేశారు. ఇక్కడ ఐడెంటిఫై మార్క్స్ కూడా మనం ఎంటర్ చేయాలి. మీకు ఎస్ఎస్సి మిమ్మల్ని ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసేయండి. ఇక్కడ హౌస్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అండ్ ఇక్కడ మండల్, ఇక్కడ డిస్టిక్, తర్వాత స్టేట్, ఇక్కడ పిన్ కోడ్ ఎంట్రీ చేసేయండి. ఆల్రెడీ మనము 2 పేపర్స్కి అప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ పేపర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫస్ట్ పేపర్ లాంగ్వేజ్ మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత సెకండ్ అది ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జామ్ కూడా అందులోనే వచ్చేస్తుంది. మనకు సెకండ్ పేపర్ కూడా సేమ్ యాజ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చారు. ఏంటంటే అది 2015 తర్వాత ఎవరైతే బీఈడ్ ఆర్ డిఈడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. 2015 కంటే ముందు ఎవరైతే డిఈడ్ బీఈడ్ చేసింటారో వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు బీఈడ్కి ఉంటుంది కదా, బీఈడ్లో ఏ సబ్జెక్ట్ మీ సైన్సా, ఆర్ట్స్, సోషలా, లేకపోతే మ్యాథ్స్, సైన్సా ఉంటుంది. సోషల్ నేను చేసే వ్యక్తి సోషల్ కాబట్టి సోషల్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు కాలేజ్ ఎక్కడ చేశారు మీరు, డిఈడ్ కాలేజ్ గవర్నమెంట్ చేశారా, ప్రైవేట్లో చేశారా, బీఈడ్ కాలేజ్ గవర్నమెంట్ చేశారా, ప్రైవేట్ చేశారా, యూనివర్సిటీ కాలేజ్ చేశారా, ప్రైవేట్ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జనరల్ నెంబర్ తర్వాత ఇక్కడ డిగ్రీ మీరు ఓపెన్గా చేశారా, రెగ్యులర్ చేశారా అని అవుతుంది. ఇక్కడ ఓపెన్ అంటే ఓపెన్ మోడ్లో చేసినప్పుడు ఎస్ పెట్టామనుకో ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడగదు. అదే నో అని పెట్టారనుకో ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ మీరు డిగ్రీ కామన్గా రెగ్యులర్ చేసింటారు కాబట్టి నో అని పెట్టేసేసి ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ అనేటివి మీరు ఎక్కడ చదివారో వాటి గురించి వాటి డీటెయిల్స్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ వాటి డీటెయిల్స్ ఎంట్రీ చేయమని ఉంటుంది. వాటి డిస్టిక్లు ఎంటర్ చేసిన తర్వాత మీ లోకల్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ డిస్టిక్స్ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లోకల్ డిస్టిక్ డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత మీరు టెట్ క్వాలిఫై అయ్యారా లేదా, టెట్ క్వాలిఫై అయితే ఎస్ అని పెట్టేసండి, లేదంటే నో అని పెట్టేసండి. ఇక్కడ మీ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. 11 సెంటర్స్ ఉన్నాయన్నమాట. 11 సెంటర్స్ని ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అప్లికేషన్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ మనము స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫోటో అనేది 20 KB బిలో, సిగ్నేచర్ అనేది 50 KB బిలో ఉండాలి. ఇవి 2 ఫైల్స్ని ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి మనము అప్లికేషన్ డిక్లరేషన్ క్లిక్ చేసి మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది. మనకు అప్లికేషన్ నెంబర్ కూడా జనరల్ నెంబర్ ద్వారా అప్లికేషన్ వస్తుంది. మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మనం మొత్తం కంప్లీట్గా చూసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.